दुआ है मेरी रब से, तुझे आशिकों में सबसे मेरी आशिकी पसंद आए, मेरी आशिकी पसंद आए। ये दुआ है मेरी रब से, तुझे आशिकों में सबसे मेरी आशिकी पसंद आए, मेरी आशिकी पसंद आए। के रंगों से लिखी हुई गजल है, तू हुस्न के रंगों से लिखी हुई गजल है, तू प्यार के दरिया में खिलता हुआ कमल है। ये दुआ है मेरी रब से, तुझे शायरों में सबसे मेरी शायरी पसंद आए, मेरी शायरी पसंद आए। ये दुआ है मेरी रब से। नजर मिला के मदहोश जिंदगी है, तुझसे नजर मिला के मदहोश जिंदगी है। दिन रात मेरे दिल पे बस तेरी बेखुदी है। ये दुआ है मेरी रब से, तुझे दीवानगी में सबसे मेरी दीवानगी पसंद आए, मेरी दीवानगी पसंद आए। ये दुआ है मेरी रब से,
तुझे आशिकों में सबसे मेरी आशिकी पसंद आए, मेरी आशिकी पसंद आए, मेरी शायरी पसंद आए, मेरी दोस्ती पसंद आए। మండలంలో మేము కావిలి చెల్లించే బంగారు తిరుత్తని కొండ ఇదే. హాయ్ ఫ్రెండ్స్, మా సోమల మండలంలో బంగారు తిరుత్తని కొండ ఇది. ఈ కింద వచ్చి ఇప్పుడు బంగారు తిరుత్తని కొండ నుండే గుడి వచ్చి వినాయక స్వామి గుడి. ఫస్ట్ అంతా ఈ సోమల నుంచి ఇట్లా ఇది రోడ్ పాయింట్లోనే ఉంది గుడి. వస్తారు ఇక్కడ ఫస్ట్ వినాయక స్వామిని దర్శించుకొని, ఈ గుడిలో వినాయక స్వామి ఉంటాడు. ఇక్కడ నుంచి ఆ కొండ పైన స్వామివారు వెలిసిండే సుబ్రహ్మణ్యం స్వామి. అంత పైకి భక్తులు ఎక్కలేరని నడి కొండలో అంటే మధ్య కొండలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించి అక్కడ కావిలి చెల్లిస్తారు. ఇప్పుడు మనం అక్కడ చూద్దాము. పైన కొండ పైనుండే స్వామి వెలిసిండే ప్లేస్లో గుహలో వెలిసినాడు స్వామి. పోవడానికి ఒక దారి, రావడానికి ఒక దారి. గుహ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూద్దాము. పాండి శిల్ప, ఫస్ట్ వినాయక స్వామిని దర్శించుకోండి. ఇక్కడ లోపల వినాయక స్వామి గుడి ఉండేది. ఇక్కడ వినాయక స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, మళ్ళీ అయ్యప్ప స్వామిని ముగ్గురిని పెట్టి ఫస్ట్ పూజ చేస్తారు. ఇక్కడ దర్శించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ కొండపైకి ఎక్కుతారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా చూడొచ్చు, పూజ జరిపినది. లోపల గుడి లోపల, గర్భగుడి లోపల వినాయక స్వామి చూడొచ్చు. వినాయక స్వామి వెనకాల లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారు. అటువైపు శివలింగం కూడా ఉంది. ఇటువైపు ఏం స్వామి, అమ్మవారు అనుకుంటా, అమ్మవారేమో పార్వతీదేవి, అదే అమ్మవారు. కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చూడొచ్చు. శ్రీపతి మదనపల్లి వారు పెయింటింగ్ చేశారు. శక్తి ఎలక్ట్రికల్స్ మదనపల్లి వారు ప్రజెంటేషన్. అప్పట్లో ఒక దాదాపు అంటే 20-30 సంవత్సరాల క్రితం వేసిన పెయింటింగ్ ఇది. ఇప్పుడంతా బ్యానర్లు వచ్చేసినాయి, డిజిటల్ బ్యానర్స్. మన ప్రయాణం సాగిద్దాం కొండపైకి. రా శిల్ప. హ్యామ్ మీదరా జరుక్కోండి, రా పక్క జరుక్కో రా. రాండి తొందరగా రే. సగం కొండ చేరుకున్నాం ఫ్రెండ్స్. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి పూజలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆడుకృతిగా జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ సగం కొండలో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇంకా రండి చూద్దాం. ఇప్పుడే పూజ స్టార్ట్ చేసినట్లున్నారు ఫ్రెండ్స్ గుడిలో.
श्रीमन्वन्दरगताब्धरस्य विभवान् ब्रह्मेन्द्रगङ्गाधरान् वां तैलोक्ष्यकुटुम्भेयं सरसिजान् वन्दे मुकुन्दप्रियान् सिद्धलक्ष्मे मोक्षलक्ष्मे जयलक्ष्मे सरस्वते। सुमित्रा नामधेयस्य कैलाश नामधेयस्य देवप्रिया नामधेयस्य सुब्रह्मण्यम नामधेयस्य పైన చూడొచ్చు మీరు. అక్కడ కనిపిస్తాను చూడండి, అది స్వామివారి రియల్గా వెలిసిన కొండ, రియల్గా వెలిసిన దేవస్థానము. కానీ అక్కడికి భక్తులందరూ ఎక్కలేరనే ఉద్దేశంతో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించినారు. ఆడి కృతికకు చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆడి కృతిక సమయంలో చాలా వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పండుగ. కానీ ఈసారి కొంచెం పండగ ఎక్కువగా జరగలేదు. కానీ ఎవరి పాటుకు వాళ్ళు రోజుకు కొందరు వచ్చి కావిలి చెల్లించుకొని వెళ్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం లాగా ఏంటి ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా ఉండిండు. మీకు చూసేదానికి చాలా ఆనందంగా ఉండిండు. అంత బాగుండింటుంది ఈ పండుగను చూడడానికి. చాలా వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ లోపు మనం పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వద్దాం. స్వామివారు వెలిసిన గుహలోకి వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి, 2 దారులు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి మాత్రం. అటువంటి ప్లేస్లో స్వామివారు వెలిశారు. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పాండ్రా ప్రతి సంవత్సరం 3 రోజులు జరుపుతారు ఫ్రెండ్స్ ఈ పండుగను. భరణి నక్షత్రం రోజు అనుకుంటా జరిపేది ఆడి కృతిక. నాకు కరెక్ట్గా ఐడియా లేదు. 3 రోజులు జరుపుతారు. 3 రోజులు తిరునాళ్ళలాగా ఉంటుంది మాకు ఇక్కడ. బాగా అంగిళ్ళంతా పెట్టేసి చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు, వస్తువులు అన్నీ పెట్టి చాలా వైభవంగా జరుగుతుంది పండుగ. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ షూట్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము. రాండ్రా ఎవరికే చిన్న వీడియోలో అంతా త్యాగమని ఇది ఒరిజినల్ దారి ఫ్రెండ్స్. మేము దారి తప్పించి రావడం లేదా చూడొచ్చు మీరు. ఈ రాత్రి కోసం వచ్చి లైటింగ్ కోసం మమ్మల్ని వీళ్ళు దారి మళ్ళీ ఇచ్చి వీడియో కోసం లేదా ఫేక్ దారిలో పోతున్నారని అక్కడ అనుకోలేదు. ఒరిజినల్ దారి ఇది. సోమలు చూడండి, ఎత్తకుండా సోమలు రాండి అనుకుంటే యాన్న ఉంది కదా నాయన. దిగేది ఈజీగా దిగచ్చు దారి అదిగా రండి. ఇదే ఫ్రెండ్స్ గుడి. రాండ్ర రే మళ్ళాడా చూడండి ఫ్రెండ్స్. పండ్రా మీరు ముందుకు. ఎట్టకాయలకు మనం చేరాలనుకున్న సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన దేవస్థానం దగ్గరికి చేరుకున్నాము. ఇంకా గుడి లోపలకు ఈ గుహ ఒకటి, గుడి బయటికి ఈ పక్క గుహ. వంకొనే పోవాలా. ఏ గుహలో పోదాం నితిన్? ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుంటుందో వ్యూ. మధ్య కొండలో ఉన్న గుడి అక్కడ కనిపిస్తాను చూడండి. మధ్యలో ఉన్న గుడి ఆ రేకుల షెడ్ లాగా ఉండేది. మనం కింద వచ్చిన గుడి ఆడ కనిపిస్తాను రోడ్డుకి ఆ పక్క. దానికి ఈ పక్క ఇంకో గుడి ఉంది. రోడ్డుకి ఆ పక్క ఉండేది వెంకటేశ్వరుని పాదాలు, అది కూడా ఒక వీడియో చేస్తాము. ఈ పక్క ఉండేది వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహము, అది ఒక వీడియో చేస్తాము. ప్రస్తుతానికి చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ కానీ గుహ కానీ. పక్కన నువ్వు బాగా తిను. చూడొచ్చు ఎంత బాగా దారి దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనంగా దారి దేవుడే అమర్చినాడు. మా వాడు పోతే వంకొని బాల, ఎందుకంటే 6 ఫీట్స్ కదా. ఉండరా ఫ్లాష్ వేసుకొని వస్తా. ఎవరైనా వంకొని పోవాల్సిందే. అరే అబ్బుగా నువ్వు రారా చూద్దాం, నీ హైట్ అన్న ఉందేమో.
రా మావాడు కూడా వంకొని పోవాల్సిందే పా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో గుహ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పురాణాలు పెద్దలు చెప్పే దాని ప్రకారం ఈ స్టోరీ ఏమంటే, ఈ కొండపైకి ఒక ఆయన ప్రతిరోజు ఒక ఆయన ఆవులు తోలుకొస్తూ ఉండగా ఒక ఆవు ఈ గుహలోకి వచ్చి సుబ్రహ్మణ్యం స్వామికి పాలు ఇస్తూ ఉన్నింది. ఆయన ఇంటికి పోయి పాలు పిండుదామని చూస్తే ఆ ఆవుకు పాలు ఉండేది లేదు. ఒకరోజు ఆవుతో పాటు డైరెక్ట్గా ఇది ఎక్కడ పోతుంది ఏం చేస్తుంది అని చెప్పి ఆవుతో పాటు వస్తే ఇక్కడ వచ్చి స్వామివారికి పాలిస్తానిందంట. అది ఏదేదో కథలు ఉన్నాయి, ఆ విషయం బయట తెల్లకూడదని చెప్పి స్వామివారి ఆయన ఏదో అన్నాడని, 4 పైన 3 బీజాక్షరాలు రాశాడని చాలా పురాణాలు మా పక్క చెప్పుకుంటుంటారు. చూడొచ్చు స్వామివారు రాతి రూపంలో అంటే శిలారూపంలో వెలిసిన సుబ్రహ్మణ్యం స్వామివారు. చాలా వైభవంగా జరిగింది ఈసారి కన్నా ఈ వైరస్ లేకుండా ఉండింటే పండుగ. చూడొచ్చు ఇటువైపు కూడా గుహ చూడొచ్చు మీరు. మనం వచ్చిన గుహ, మనం వచ్చిన దారిది. ఇది మనం వచ్చిన దారి. ఇది లోపల ఫ్లాష్ లైట్ వేసినాను. పండి అంతా ఒకే గుండు ఫ్రెండ్స్. గుండు లోపల స్వామివారు వెలిసినారు. అవునండి, స్వామిని ముక్కుందాం. తండ్రి పామ ఈ దారి చూడొచ్చు, బయట వెళ్ళే దారి. యాక్చువల్గా అయితే ఈ దారింటి వచ్చి ఈ దారింటి పోతాము. ఇక్కడ మా బామర్ది ఈ దావ నుంచి దొడకొచ్చి ఆపోజిట్లో దొడుకొని పోతాడు. పరా రమ్మ పద. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. బందేరు బస్సు ఉంటుంది లేపమ్మ. జరుకో కొంచెం, నేను రావద్దా బయట. తీరా కాళ్ళు తీరా. బయట నుంచి లోపలికి స్వామివారికి ఎదురుగా సూర్యకిరణాలు పడేలాగా ఎంత బాగా అసలు మానవులు అమర్చలేని విధంగా అమర్చిన ప్లేసు. ఇంకా గుండు పైన చూద్దాం, ఇంకా చాలా అద్భుతంగా ఉందంట. నేను వచ్చి సుమారు 15-20 సంవత్సరాలు అయిపోయిందిలేండి ఇక్కడికి. పాండ్రా బా. ఇక్కడ గుడి ఏమో కట్టాలని రాళ్ళు కూడా చీల్చిపెట్టినారు. మళ్ళీ ఇంత పైకి వచ్చి చేపించలేక ఎందుకో ఆగిపోయినట్లుంది. అమ్మా పరమేశ్వర. చూడొచ్చు రాళ్ళన్నీ చీల్చి ఇక్కడ గుడి కోసం అమర్చిండేది. ఉలించి చెట్టు. ఈ గుండు కిందనే స్వామివారు ఉండేది. చూడొచ్చు మనం ఎంత పైన ఉన్నామో. ఆడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడొచ్చు మీరు. కింద పోయినాక చూపిస్తాము ఆ విగ్రహాన్ని. అది సదుం రోడ్డు, ఇది లెఫ్ట్కి పోయేది. రైట్ సైడ్కి పోయేది పుంగనూరు రోడ్డు. ఆ ఆపోజిట్లో ఉండేది మా ఊరు కొండలు. చూడండి పైన అడవి ఎంత అందంగా ఉందో. రే జారు పడితే కింద ఉంటావు రే అబ్బగా. ఇంకా హైట్ ఉంది కొండ.
పోదమ్మా. ఆ శిల్ప ఎట్లుందో ఏమో పాండి ఇంకా లేరా. ఈ పక్క అంతా కూడా రాతికోసాలు చీల్చి పెట్టినారు ఫ్రెండ్స్. గుడి కట్టాలనేమో పెద్దల కాలంలో ఏమో ఇవి చీల్చి పెట్టినారు. మళ్ళీ ఎందుకో తెలియదు స్టాప్ చేసినారు. చూడొచ్చు రాతికోసాలన్నీ పెద్ద పెద్దవి, అది చిన్నవి కూడా కాదు. ఇక్కడ ఇవన్నీ కూడా రాతికోసాలే, మనం మేము నిలబడుకునేటివన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మా పాప ఒక 80% కొండ ఎక్కినాక కళ్ళు తిరిగి పడిపోయింది, ఆడే ఉంది. ఏమైందో చూద్దాం పోయి వెళ్ళి. మా కూర్చొని దిగు, నేను పడతా మళ్ళా. ఈ గడ్డి మీద పెట్టద్దండి, కాలు జారిపోతుంది. తీయాలి కూర్చోనేరా, మళ్ళా కూర్చో కూర్చో. దాని మీదకి దిగి చిన్నగా కూర్చొని దిగు అట్లా, అలా కూర్చో అంతే. రారా కూర్చొని దాని మీదకి దిగరా. మనం చెప్పే పోండి లెఫ్ట్లో. నేను చిత్తూరుకి పోయేసరా అల్లబ్బా ఒకరోజు. రా శశి, మా వాడిని హైట్ ఉంది పందిలు కూడా, అప్పట్లో రాతికోసాలతో వేసిండే. నేను చెప్పేది ఈ కథ అంతా 100 సంవత్సరాల క్రితం జరిగిండేది ఫ్రెండ్స్. ఆవు వచ్చి పాలిచ్చిండేది దేవునికి. ఆవు వెనకంటే ఆవును మేపే ఆయన వచ్చి, ఆయన తెలివి లేని ఆయనంట అప్పట్లో, అంటే అమాయకుడని. అటువంటి ఆయనకు స్వామివారి దర్శనం అయిండేది ఇక్కడ ఈ ప్లేస్లో. చాలా అద్భుతం అది.